టాలీవుడ్లో అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అలానే సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, మోహన్ బాబు, మురళీమోహన్ కలిసి నటించి ఎన్నో మల్టీస్టారర్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ఆ తర్వాత చాలా కాలం వరకు టాలీవుడ్లో మల్టీస్టారర్ మూవీస్ రాలేదు. అలాంటి సమయంలో 2013లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, రవిబాబు ఇతర కీలక పాత్రలో నటించిన ఈ సినిమా 2013లో సంక్రాంతికి వచ్చి మంచి హిట్ అయ్యాయి. మళ్ళీ మల్టీస్టారర్ సినిమాలకి పునాది వేసింది ఈ సినిమానే. ఇప్పుడు మళ్ళీ ఈ 2024 సంక్రాంతికి ఈ చిన్నోడు పెద్దోడు రాబోతున్నారు. కానీ ఈసారి కలిసి రావడం లేదు. ఈ సంక్రాంతికి పోటీ పడటానికి వస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాతో చిన్నోడు మహేష్ బాబు, అలానే పెద్దోడు విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ సినిమాతో వస్తున్నారు. గుంటూరు కారం జనవరి 12న రిలీజ్ అయితే జనవరి 13న ఒకరోజు తర్వాత సైంధవ్ రిలీజ్ కానుంది. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న గుంటూరు కారం సినిమా పక్కా కమర్షియల్ మూవీగా, అలానే త్రివిక్రమ్ స్టైల్లో యాక్షన్తో పాటు ఫ్యామిలీ డ్రామాతో వస్తుంది. కానీ సైంధవ్ సినిమా ఫుల్ లెంత్ యాక్షన్ మూవీగా రాబోతుంది. ఇంతకుముందు శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సిరీస్ సినిమాలు క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో వచ్చినాయి. కానీ ఈ సైంధవ్ సినిమా ఫుల్ రివెంజ్ యాక్షన్ మోడ్లో ఉంటుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా ఈ రెండు సినిమాలు హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఈ రెండు సినిమాలలో ఏది హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఫట్ మని కొట్టేసేయండి.